స్థానిక నాసరుపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 15న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. జగద్గురు శ్రీ 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 పరశివానంద భారతీ స్వామి ఆశీస్సులతో సోమవారం స్థానిక నాసరుపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో హనుమత్ జయంతిని నిర్వహించారు. అభయ వీరాంజనేయ స్వామి వారికి ఉదయం పంచామృత అభిషేకం విశేష అలంకారాలతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 15న శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం అనంతరం వేలాది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుందని ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కేపీపీ ఆనంద రవికుమార్లు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈరోజు మన తెనాలి నాదర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి అభయ వీరాంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకము విశేష అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఈ నెల 15వ తారీఖు శుక్రవారం నాడు మన లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం జరుగును. ఈ కళ్యాణం యొక్క విశిష్టత సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ కళ్యాణం భక్తులచే జరిపించను. ఈ కళ్యాణం అనంతరం 5,000 మంది భక్తులకు స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళ్యాణం సంవత్సరంలో ఒకరోజు జరిపోవటం వల్ల భక్తులకి ఈ అవకాశం ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే